హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు మేకల మార్కెట్ లో ఉన్నామండి. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్. ఈ వీడియోలో వచ్చేసి మేకలు మేకపోతులు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది చూద్దాము. ఈ వారం మార్కెట్ లో జీవాలు మొత్తం కూడా తక్కువే వచ్చాయంట. దానికి తోడు ఆషాఢ మాసం రేట్లు చాలా తక్కువ అయిపోతాయి కాబట్టి మద్రాసు నుంచి వచ్చారు ఎవరో గాని. పొట్టెళ్ళు మేకపోతులు గొర్రెలు అన్ని కూడా కటింగ్ పర్పస్ గొర్రెలు మద్రాసు నుంచి 4 బండ్లు వచ్చాయి. ఇందాక చూపిద్దాం అనుకున్నా కానీ ఆ బండ్లు వెళ్ళిపోయాయి. నేను గొర్రె పొట్టేళ్ళు వీడియో పూర్తయ్యే లోపల బండ్లు వెళ్ళిపోయాయి. మద్రాసు నుంచి వచ్చారు వాళ్ళు తీసుకున్నారు. వాటి వల్ల రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళు మాత్రమే వచ్చారు, కొనే వాళ్ళు ఎవరు లేరు. కొంత కొనే వాళ్ళు ఏందనంటే తక్కువకి ఇక తప్పనిసరిగా తక్కువకి ఇచ్చాము అన్నట్లుగా చెప్తున్నారు. కొనుగోళ్ళు అయితే ఏమీ లేవు, ఖాళీగా ఉంది మార్కెట్. చూడండి, ఈ కట్ట వచ్చేసి సేల్స్ అయిపోయిందంట. ఎంతకు అమ్మారు ఏంటి అనేది చూద్దాం. అవి అమ్మిన వాళ్ళు ఎవరు? మీరేనా? ఎంతకు అమ్మారు? ఇప్పుడు అవి వెళ్తా వెళ్ళినాయిలే, చూసారుగా, చూసే జనాలు. అవి ఎంతకు అమ్మారు చెప్పండి. అవి ఉత్త మేకలే 4 ఉత్త మేకలే, ఒక్కొక్కటి 5 50,000. 5 మేకలు వచ్చేసి 50,000 అంటండి. అవి ఇవి ఒక్కొక్కటి 5,000 అమ్మారు. అవి అమ్మలే, 5,000కి అడుగుతున్నారు. ఆ మేక ఒక్కటే విడిగా. ఇవి మట్టికి 5,000. ఆ మేక ఒక్కటి 5,000 అంట. ఇవి మట్టికి మిగిలిన ఆ మేక 12,000, ఇవి 5,000. ఒక్కొక్కటి 5,000. అదొక్కటి మట్టికి 12,000 చెప్తున్నారు. చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఏమైంది, గట్టిగా అమ్మారా ఇవాళ మార్కెట్ మేకపోతులు? బాగానే అమ్మారా? మీరు ఎట్లా జీవాలు వచ్చినాయా మంచిగా? మరిన్ని వచ్చినాయా? నేను అటు తీసుకొని అదే మద్రాసు వాళ్ళు వచ్చారండి. కాకపోతే రేట్లే చాలా తక్కువ అన్నారు. రేట్లు తక్కువ పెట్టి తీసుకున్నారు. నేను నందిగామ వెళ్ళి ఇక్కడికి వచ్చా. నందిగామ మార్కెట్ తీసుకొని ఇటు వచ్చా. ఇక్కడ వచ్చేసి మేకపోతులే ఉన్నాయి. బేరం జరుగుతుంది, చూద్దాం. ఈ మేకపోతుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ 2 కొన్నారంట మేకలు. ఏ రేట్లు కొన్నారండి? ఈ 2 ఉత్తయే, పిల్లలు లేవు. ఉత్త మేకలు 2 28,000 పడ్డాయంట. 5 మేకపోతులు ఉన్నాయండి. చూద్దాం, బేరం జరుగుతుంది. అవి వచ్చేసి సేల్స్ అయిపోయినాయి అంట. 4 ఎంతకు అమ్మారు అవి? అదిగోండి, అవి 4 జత వచ్చేసి 12,000 లెక్క కొన్నారంట. ఈ తమ్ముడు వాళ్ళు కొన్నారు. ఇవి అమ్మాల్సినవి. ఇవి ఎంత చెప్పారు? బేరం అయిపోయిందంటగా. అవి బేరంలో డబ్బులు తీసుకుంటున్నారంట. ఈ రేట్లు వాళ్ళయ్యే, అవి కూడా వాళ్ళయ్యే. రేట్లు కుదరదు ఇప్పుడు చెప్పడం అన్నారు. ఇంకా వచ్చేసి మేకలు అటేపు ఉన్నాయి, చూద్దాం. ఎన్ని ఉన్నాయి? 9 మేకలు. పిల్లలు 9 మేకలకు వచ్చేసి 2 పిల్లలు ఉన్నాయంట. ఎంత చెప్పినావు జత వచ్చేసి 22,000గా చెప్పారు. వాళ్ళు అడిగారు ఇప్పుడు మేకనా? ఒక్కదాన్ని. ఎంతకు అడిగారు? ఒక్క మేకను వచ్చేసి 10,000కి వాళ్ళు అడిగారంట. కుదరలేదు. ఇక్కడ ఒక కట్ట ఉంది. ఈ కట్ట ఏ రేటు చెప్తున్నారు అనేది శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. వీళ్ళు రేట్లు చెప్పట్లేదులే కానీ అక్కడ. మరి చెప్పండి కరెక్ట్ గా ఎన్ని ఉన్నాయి చెప్పండి. వాళ్ళు చెప్పర్లే, ఎందుకులే కానీ చెప్పే వాళ్ళనే చూద్దాం. ఇగో ఇక్కడ 2 పిల్లల మేకలు, ఒకటి దాని 2 పిల్లలు. దీన్ని ఇవి బేరం జరుగుతుంది. ఎంతకు జరిగింది అనేది చూపిస్తా చూడండి.
ఇవి వచ్చేసి 2 మేకలు 4 పిల్లలు 38,000గా చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఒక్కొక్క దానికి వచ్చేసి 2 పిల్లలు ఉన్నాయి, 38,000 చెప్పారు. ఇవి ఈ మేకలు ఇందాక రేట్ చెప్పనన్నారు, ఇప్పుడు చెప్తారంట, వినిపిస్తా చూడండి. ఎన్నున్నాయి మేకలు? పిల్లలు 5 మేకలు, అవి ఇంకా 5 పిల్లలు కూడా పెద్దవండి. ఎంత చెప్పారు? 30,000 జత. 2 మేకలు 2 పిల్లలు వస్తాయి, జత వచ్చేసి 30,000గా చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. వీళ్ళ మేకలు వచ్చేసి మీయే. ఈ మేకలు దగ్గర మీయేనా బాబాయ్? ఎన్నున్నాయి బాబాయ్ మేకలు? 20. అమ్మారా ఏమైనా? అమ్మలే. పిల్లలు లేవా వీటికి? ఎంత చెప్పారు ఇవి జత? జత వచ్చేసి 23,000. పిల్లలు లేవు, ఒక్క మేకలే. జత 23,000గా చెప్పారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి, బేరం ఉంది. మార్కెట్ ఖాళీగా ఉంది, పెద్దగా ఏం లేదు. చూస్తా, అందరూ చెప్పట్లేదు రేట్లు ఇవాళ కొనలేదని చెప్పేసి. ఈ మేకల కాడ ఎవరు లేరు. ఇవి ఎంత చెప్పారు జత? పోయిన వారం తెచ్చిన మేకలే ఈ వారం తెత్తవా? నువ్వు తేవు కదా, ఏ వారం ఆ వారం. జత 24,000. జత వచ్చేసి 24,000గా చెప్పారు. ఒక్కొక్కటి 12,000 పడుతుందండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. అమ్మారా ఏమైనా? 5-6 అమ్మారు. మేకల దగ్గర మనుషులు లేరు, ఇక్కడ బేరం జరుగుతుంది. 2 మేకలు చూసుకున్నారు, ఏ రేట్లు చెప్తారు వాళ్ళు. ఎంత అడిగారు? అడగలేదు ఇంకా. అవి 2 21,000 చెప్పారంట, ఇంకా అడగలేదు. 11,000 చెప్తే పిల్ల ఉందా వాటికి? వస్తాయి. నాది యూట్యూబ్ ఛానల్ బాబాయ్. అలా ఖాళీగా ఉంది, అందరు ఎవరు లేరు. మాలు వదిలేసి ఎటుపోయారు వీళ్ళందరూ, ఎవరు లేరు. మాలు మొత్తం మేకలు. అది అమ్మారంట. 9,000కి అమ్మారా? ఎంత చెప్పారు చెప్పడం? మొత్తం కలిపా? 5, ఒక్కొక్కటి 12,000 చెప్పారంట. అదైతే మట్టుకి 9,000కి అమ్మారు. ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ కొన్ని పోతు పిల్లలు ఉన్నట్టున్నాయి. ఇక్కడ పోతులు ఉన్నాయి, చూద్దాం చెప్తారా చెప్పరా వీళ్ళైన రేట్లు. ఎన్నున్నాయండి? ఎన్నున్నాయి మొత్తం? 20. ఎంత చెప్పారు? జత వచ్చేసి 16,000గా చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. కనిపిస్తున్నాడు. ఇక్కడ కూడా ఉన్నాయి పోతులు. ఇక్కడ వచ్చేసి ఒక కట్ట ఉంది, మేకపోతులు. ఎన్ని ఉన్నాయి బాబాయ్? 6. ఎంత చెప్పారు? 72,000. 6 మేకపోతులు వచ్చేసి 72,000గా చెప్పారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి, బేరం ఉంది. ఇది 15,000. ఈ పోత అయితే 15,000 అంట. ఇక్కడ నుంచి వీళ్ళు రేట్లు చెప్పరు. ఇవి కూడా చాలా తక్కువే వచ్చాయి ఈ వారం. వస్తుంది. ఇవి ఎంత చెప్పారు? 3. 13 ఒక్కొక్కటి. ఈ 3 వచ్చేసి ఒక్కొక్కటి 13,000గా చెప్పారు. 26,000 జత, ఒక్కొక్కటి 13,000.
ఇంకా ఈ పోతులు వచ్చేసి నాగపూర్ మేకపోతులు. రేట్లు పెద్దగా చెప్పరండి వీళ్ళందరూ. వీడియో కూడా కొద్దిగా లెంత్ అయిపోయింది, పెద్దగా ఎవరు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేరు అని అంటే ఎవరి కొనుగోలు కాలేదంట, డల్గా ఉన్నాం, హుషారు లేదు అంటున్నారు ఎవరు చూడు. ఓకే, నెక్స్ట్ వీక్ కొంచెం పెందలాడు తీయడానికి చూస్తాను వీడియో. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.